బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అయితే లాభాలు రావడం, ఫ్లాప్ అయితే నష్టాలు రావడం మనకు తెలిసిన విషయమే. కానీ ఒక సినిమా క్లియర్ కట్గా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత కూడా నిర్మాతకి ఊహించని విధంగా కోట్లాది రూపాయల షాక్ తగిలే ఛాన్స్ ఉంటుందా? ఎస్, అవుననే అంటున్నాయి సినీ వర్గాలు కూడా. ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్నటువంటి పెద్ద సినిమా చుట్టూ ఇప్పుడు ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ఒకవేళ లెక్కల ప్రకారంగా చూస్తే ఈ సినిమాకు లాభాలు వచ్చాయి, కానీ ప్రాక్టికల్గా చూస్తే నిర్మాత సతీష్ కిలారుకి ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ జిఎస్టీ షాక్ తగిలేలా ఉందంటూ ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. అసలు లాభాల్లో ఉన్నటువంటి సినిమాకి బిగ్ ట్విస్ట్ ఏంటి? థియేట్రికల్ రన్, బయ్యర్ల లాసెస్, ఈ టాక్స్ క్యాల్కులేషన్స్ వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఏంటో కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పెద్ద సినిమాకి సంబంధించినటువంటి బేసిక్ బిజినెస్ లెక్కల్ని ఒకసారి గమనిద్దాం. ఈ సినిమాకి దాదాపుగా 350 కోట్ల రూపాయలతో భారీ ఖర్చుతో తెరకెక్కింది ఈ సినిమా. ఇంత భారీ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ స్థాయిలో బిజినెస్ జరగడం కూడా చాలా ముఖ్యం. అయితే ప్రొడ్యూసర్ సతీష్ కిలారు పక్కా ప్లానింగ్తో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ను భారీ రేట్లకు విక్రయించారు. డిజిటల్, శాటిలైట్, ఆడియో లాంటి నాన్ థియేటర్ రూపంలో ఈ సినిమాకి దాదాపుగా 160 కోట్ల రూపాయలు భారీ ఆదాయం కూడా సమకూరింది. ఇక థియేటర్ల ద్వారా అంటే బయ్యర్లకి సినిమాను అమ్మడం ద్వారా మరో 220 కోట్ల రూపాయలు కూడా ఆదాయం వచ్చింది. ఈ రెండు రెవెన్యూస్ కలిపితే నిర్మాతకు వచ్చినటువంటి మొత్తం రికవరీ 380 కోట్ల రూపాయలు. అంటే 350 కోట్ల రూపాయల సినిమా బడ్జెట్ తీస్తేనే నిర్మాతకి ప్రాఫిట్ కింద దాదాపుగా 30 కోట్ల రూపాయల వరకు లాభం కనిపించింది. ఇక్కడ వరకు అంతా ఓకే. కానీ సినిమా థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. పెద్ద సినిమాకి ఆడియన్స్ నుంచి కంప్లీట్ పాజిటివ్ కాకుండా మిక్స్డ్ టాక్ వస్తోంది. కొన్ని ఏరియాలో బాగుందని, కొన్ని ఏరియాలో యావరేజ్ అని రివ్యూస్ వచ్చాయి. ఇక సినిమాను డిస్ట్రిబ్యూటర్లకి భారీ రేట్లకు విక్రయించడంతో ఇప్పుడు ఆ రేట్లు థియేటర్లు వసూళ్ల ద్వారా రికవరీ అవుతాయా లేదా అన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఆ రోజుల్లో చూస్తే ఎంత పెద్ద సినిమా అయినా మిక్స్డ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ బయ్యర్లు పెట్టినటువంటి పెట్టుబడి థియేటర్ నుంచి వసూలు కాకపోతే ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఇండస్ట్రీ సాంప్రదాయం ప్రకారంగా నిర్మాతపై పడుతూ ఉంటుంది. అమ్మిన దానికంటే తక్కువ వసూలు వస్తే నిర్మాత సతీష్ కిలారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి బాలయ్య, గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలో ఆ నష్టాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి లాభాల్లో కోత పడుతుందన్నమాట దాని అర్థం. ఒకవైపు బయ్యర్లు నష్టాలు సర్దుబాటు ఒక ఎత్తైతే, మరోవైపు అంతకంటే పెద్ద ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది. అదే 40 కోట్ల రూపాయల జిఎస్టీ. ఇది ఒకసారి నిర్మాతకు షాక్ గురిచేసింది. సాధారణంగా ఒక సినిమాని ప్రొడ్యూసర్ బయ్యర్లకు అమ్మినప్పుడు ఆ టోటల్ బిజినెస్ అమౌంట్ మీద జిఎస్టీ కూడా అదనంగా ఉంటుంది. ఇక పెద్ద సినిమా థియేట్రికల్ అమ్మకాలు 220 కోట్ల రూపాయలు జరిగింది. కాబట్టి దానిపై వచ్చేటువంటి ట్యాక్స్ అంటే ఆ అమౌంట్ చాలా భారీగా ఉంటుంది. ఇక్కడ రూల్ ఏంటంటే, ఒకవేళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న మేర వసూలు సాధించక లాస్ అయితే నిర్మాత ఆ థియేటర్ అమ్మకాల మీద వచ్చినటువంటి జిఎస్టీ మొత్తాన్ని బయ్యర్లకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు అగ్రిమెంట్ల ప్రకారంగా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ లెక్కన చూస్తే పెద్ద సినిమాకు బయ్యర్ల నుంచి వచ్చినటువంటి 220 కోట్ల బిజినెస్ మీద దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు జిఎస్టీ రిఫండ్ చేయాల్సి వచ్చేలా ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు అసలు మ్యాటర్ గమనించండి. నిర్మాతకు సినిమా ద్వారా వచ్చినటువంటి లాభం కేవలం 30 కోట్ల రూపాయలే. కానీ ఇప్పుడు బయ్యర్లకు వెనక్కి చెల్లించాల్సిన జిఎస్టీ దాదాపు 40 కోట్ల రూపాయలు. అంటే అక్కడ ప్రొడ్యూసర్ చేతికి వచ్చినట్టు 30 కోట్ల లాభం వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా మరో 10 కోట్ల రూపాయలు ఆయన జేబులో నుంచి తీసివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నే ఇండస్ట్రియల్లో జిఎస్టీ షాక్ లేదా ట్యాక్స్ బర్డెన్ అని అంటూ ఉంటారు. టేబుల్ మీద ప్రాఫిట్ ప్రాజెక్ట్లా కనిపించిన పెద్ద ఈ ట్యాక్స్లు, రిఫండ్స్ లూప్లు పడి నిర్మాతకు అల్టిమేట్గా నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పడింది. మరి ఈ షాక్ తగలకుండా నిర్మాత సతీష్ కిలారు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే ఏం జరగాలి? దానికి ఒకే ఒక్క దారి. పెద్ద సినిమా థియేటర్ల నుంచి ఎలాగైనా 220 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ని అంటే ఆ మార్కుని దాటాల్సిందే. ఇక బయ్యర్లు అందరూ ప్రాఫిట్లోకి వెళ్తే అప్పుడు నిర్మాత ఈ 40 కోట్ల రూపాయలు జిఎస్టీని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి తనకు 30 కోట్ల రూపాయల లాభం తన దగ్గరే సేఫ్గా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం బడ్జెట్ కలెక్షన్ లెక్కలే కాదు, వాటి వెనుకున్నటువంటి బిజినెస్ టర్మ్స్
జిఎస్టీ అగ్రిమెంట్స్ కూడా కీలకంగా మారుతాయనేది దీని ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక పైకి చూడడానికి లాభాలు ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం నిర్మాతలకు ఇలాంటి ఎన్నో టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. మరి పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ ఫిగర్ 220 కోట్లను దాటి నిర్మాతను ఈ జిఎస్టీ గండం నుంచి గట్టెక్కిస్తుందో లేదో చూడాల్సిన అవసరం అవుతుంది. మరి ఈ సినిమా ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుంది, అలాగే జిఎస్టీ ట్విస్ట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం సినిమా కనుక మీరు కూడా చూసి ఉంటే సినిమాపై మీ రివ్యూ ఏంటి? అవుట్ ఆఫ్ 5 మీరెంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అయితే లాభాలు రావడం, ఫ్లాప్ అయితే నష్టాలు రావడం మనకు తెలిసిన విషయమే. కానీ ఒక సినిమా క్లియర్ కట్గా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత కూడా నిర్మాతకి ఊహించని విధంగా కోట్లాది రూపాయల షాక్ తగిలే ఛాన్స్ ఉంటుందా? ఎస్, అవుననే అంటున్నాయి సినీ వర్గాలు కూడా. ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్నటువంటి పెద్ద సినిమా చుట్టూ ఇప్పుడు ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ఒకవేళ లెక్కల ప్రకారంగా చూస్తే ఈ సినిమాకు లాభాలు వచ్చాయి, కానీ ప్రాక్టికల్గా చూస్తే నిర్మాత సతీష్ కిలారుకి ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ జిఎస్టీ షాక్ తగిలేలా ఉందంటూ ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. అసలు లాభాల్లో ఉన్నటువంటి సినిమాకి బిగ్ ట్విస్ట్ ఏంటి? థియేట్రికల్ రన్, బయ్యర్ల లాసెస్, ఈ టాక్స్ క్యాల్కులేషన్స్ వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఏంటో కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పెద్ద సినిమాకి సంబంధించినటువంటి బేసిక్ బిజినెస్ లెక్కల్ని ఒకసారి గమనిద్దాం. ఈ సినిమాకి దాదాపుగా 350 కోట్ల రూపాయలతో భారీ ఖర్చుతో తెరకెక్కింది ఈ సినిమా. ఇంత భారీ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ స్థాయిలో బిజినెస్ జరగడం కూడా చాలా ముఖ్యం. అయితే ప్రొడ్యూసర్ సతీష్ కిలారు పక్కా ప్లానింగ్తో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ను భారీ రేట్లకు విక్రయించారు. డిజిటల్, శాటిలైట్, ఆడియో లాంటి నాన్ థియేటర్ రూపంలో ఈ సినిమాకి దాదాపుగా 160 కోట్ల రూపాయలు భారీ ఆదాయం కూడా సమకూరింది. ఇక థియేటర్ల ద్వారా అంటే బయ్యర్లకి సినిమాను అమ్మడం ద్వారా మరో 220 కోట్ల రూపాయలు కూడా ఆదాయం వచ్చింది. ఈ రెండు రెవెన్యూస్ కలిపితే నిర్మాతకు వచ్చినటువంటి మొత్తం రికవరీ 380 కోట్ల రూపాయలు. అంటే 350 కోట్ల రూపాయల సినిమా బడ్జెట్ తీస్తేనే నిర్మాతకి ప్రాఫిట్ కింద దాదాపుగా 30 కోట్ల రూపాయల వరకు లాభం కనిపించింది. ఇక్కడ వరకు అంతా ఓకే. కానీ సినిమా థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. పెద్ద సినిమాకి ఆడియన్స్ నుంచి కంప్లీట్ పాజిటివ్ కాకుండా మిక్స్డ్ టాక్ వస్తోంది. కొన్ని ఏరియాలో బాగుందని, కొన్ని ఏరియాలో యావరేజ్ అని రివ్యూస్ వచ్చాయి. ఇక సినిమాను డిస్ట్రిబ్యూటర్లకి భారీ రేట్లకు విక్రయించడంతో ఇప్పుడు ఆ రేట్లు థియేటర్లు వసూళ్ల ద్వారా రికవరీ అవుతాయా లేదా అన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఆ రోజుల్లో చూస్తే ఎంత పెద్ద సినిమా అయినా మిక్స్డ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ బయ్యర్లు పెట్టినటువంటి పెట్టుబడి థియేటర్ నుంచి వసూలు కాకపోతే ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఇండస్ట్రీ సాంప్రదాయం ప్రకారంగా నిర్మాతపై పడుతూ ఉంటుంది. అమ్మిన దానికంటే తక్కువ వసూలు వస్తే నిర్మాత సతీష్ కిలారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి బాలయ్య, గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలో ఆ నష్టాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి లాభాల్లో కోత పడుతుందన్నమాట దాని అర్థం. ఒకవైపు బయ్యర్లు నష్టాలు సర్దుబాటు ఒక ఎత్తైతే, మరోవైపు అంతకంటే పెద్ద ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది. అదే 40 కోట్ల రూపాయల జిఎస్టీ. ఇది ఒకసారి నిర్మాతకు షాక్ గురిచేసింది. సాధారణంగా ఒక సినిమాని ప్రొడ్యూసర్ బయ్యర్లకు అమ్మినప్పుడు ఆ టోటల్ బిజినెస్ అమౌంట్ మీద జిఎస్టీ కూడా అదనంగా ఉంటుంది. ఇక పెద్ద సినిమా థియేట్రికల్ అమ్మకాలు 220 కోట్ల రూపాయలు జరిగింది. కాబట్టి దానిపై వచ్చేటువంటి ట్యాక్స్ అంటే ఆ అమౌంట్ చాలా భారీగా ఉంటుంది. ఇక్కడ రూల్ ఏంటంటే ఒకవేళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న మేర వసూలు సాధించక లాస్ అయితే నిర్మాత ఆ థియేటర్ అమ్మకాల మీద వచ్చినటువంటి జిఎస్టీ మొత్తాన్ని బయ్యర్లకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు అగ్రిమెంట్ల ప్రకారంగా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ లెక్కన చూస్తే పెద్ద సినిమాకు బయ్యర్ల నుంచి వచ్చినటువంటి 220 కోట్ల బిజినెస్ మీద దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు జిఎస్టీ రిఫండ్ చేయాల్సి వచ్చేలా ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు అసలు మ్యాటర్ గమనించండి. నిర్మాతకు సినిమా ద్వారా వచ్చినటువంటి లాభం కేవలం 30 కోట్ల రూపాయలే. కానీ ఇప్పుడు బయ్యర్లకు వెనక్కి చెల్లించాల్సిన జిఎస్టీ దాదాపు 40 కోట్ల రూపాయలు. అంటే అక్కడ ప్రొడ్యూసర్ చేతికి వచ్చినట్టు 30 కోట్ల లాభం వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా మరో 10 కోట్ల రూపాయలు ఆయన జేబులో నుంచి తీసివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నే ఇండస్ట్రియల్లో జిఎస్టీ షాక్ లేదా ట్యాక్స్ బర్డెన్ అని అంటూ ఉంటారు. టేబుల్ మీద ప్రాఫిట్ ప్రాజెక్ట్లా కనిపించిన పెద్ద ఈ ట్యాక్స్లు, రీఫండ్స్ లూప్లు పడి నిర్మాతకు అల్టిమేట్గా నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పడింది.
మరి ఈ షాక్ తగలకుండా నిర్మాత సతీష్ కిలారు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే ఏం జరగాలి? దానికి ఒకే ఒక్క దారి, పెద్ద సినిమా థియేటర్ల నుంచి ఎలాగైనా 220 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ని అంటే ఆ మార్కుని దాటాల్సిందే. ఇక బయ్యర్లు అందరూ ప్రాఫిట్లోకి వెళ్తే అప్పుడు నిర్మాత ఈ 40 కోట్ల రూపాయల జీఎస్టీని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి తనకు 30 కోట్ల రూపాయల లాభం తన దగ్గరే సేఫ్గా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం బడ్జెట్ కలెక్షన్ లెక్కలే కాదు, వాటి వెనుకున్నటువంటి బిజినెస్ టర్మ్స్, జిఎస్టీ అగ్రిమెంట్స్ కూడా కీలకంగా మారుతాయనేది దీని ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక పైకి చూడడానికి లాభాలు ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం నిర్మాతలకు ఇలాంటి ఎన్నో టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. మరి పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ ఫిగర్ 220 కోట్లను దాటి నిర్మాతను ఈ జిఎస్టీ గండం నుంచి గట్టెక్కిస్తుందో లేదో చూడాల్సిన అవసరం అవుతుంది. మరి ఈ సినిమా ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుంది, అలాగే జిఎస్టీ ట్విస్ట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం సినిమా కనుక మీరు కూడా చూసి ఉంటే సినిమాపై మీ రివ్యూ ఏంటి? అవుట్ ఆఫ్ 5 మీరెంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్.